భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చుకున్న తర్వాత తొలిసారిగా మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమవుతున్న గులాబీ పార్టీలో అసమ్మతి రాగాలు తీవ్ర కలవరం సృష్టిస్తున్నాయి. పార్టీ పేరు మార్చిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయంతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న నేతలకు ఈసారి టికెట్లు దక్కని అభ్యర్థుల తిరుగుబాటు మరో తలనొప్పిగా మారింది. టికెట్లు రాని పలువురు నేతలు రెబల్స్ గా మున్సిపల్ ఎన్నికల బరిలోకి దిగుతూ ఉండడంతో జిల్లాల వారీగా పార్టీ నాయకత్వం ఆందోళన చెందుతుంది. సీటు ఆశించి నిరాశకు గురైన నేతల నిర్ణయాలతో గులాబీ పార్టీకి సవాలుగా మారింది. ఇదిలా ఉండగా ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ చేపడుతున్న వ్యూహాలు పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయన్న టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ పరిణామాలతో బీఆర్ఎస్ నేతలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారన్న చర్చ జోరుగా సాగుతుంది. మున్సిపల్ ఎన్నికల పోరుపై ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూ. తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఈ నెల 11న జరగనుండగా ఇప్పటికే ప్రచార ఘట్టం ముగిసింది. ప్రచారానికి తెరపడటంతో మున్సిపాలిటీల్లో రాజకీయ వేడి మరింత పెరుగుతుంది. ఈ కీలక సమయంలో బీఆర్ఎస్ పార్టీలోని అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయన్న టాక్ వినిపిస్తుంది. ఆర్థిక స్తోమతే ప్రధాన ప్రమాణంగా టికెట్లు కేటాయించారనే ఆరోపణలతో మొదటి నుంచి పార్టీతో ఉన్న నేతలు, ఉద్యమకారులు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నట్లు సమాచారం. మరికొందరు మాత్రం బహిరంగంగా మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటూనే పార్టీ ఓటమికి వ్యూహాలు రచిస్తున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో సాగుతుంది. ఇదిలా ఉండగా వివిధ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ రెబల్స్ ఎన్నికల బరిలో నిలవడం పార్టీ ఎన్నికల ఇన్ఛార్జీలకు పెద్ద తలనొప్పిగా మారిందని తెలుస్తుంది. యుద్ధం చివరి దశకు చేరుకున్న వేళ ఈ పరిణామాలు గులాబీ పార్టీకి ఎంతవరకు ప్రభావం చూపుతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నుంచి బయటపడి క్యాడర్ లో కొత్త ఉత్సాహం నింపాలనే లక్ష్యంతో పురపోరులో మెజార్టీ స్థానాలపై బీఆర్ఎస్ దృష్టి సారించింది. ఈ క్రమంలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నప్పటికీ రెబల్స్ తో పాటు అసంతృప్తి నేతల బెడద పార్టీ ముఖ్య నేతల్లో టెన్షన్ పెంచుతున్నట్లు సమాచారం. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి టికెట్లు దక్కలేదంటూ పలువురు నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తూ తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. దీంతో పార్టీ అంతర్గత విభేదాలు బయటకు వస్తున్నాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. ఇదిలా ఉండగా పలు అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలోని మున్సిపాలిటీల్లో జిల్లా పార్టీ ఎన్నికల పరిశీలకులు, నియోజకవర్గ ఇన్ఛార్జీల మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని తెలుస్తుంది. పార్టీ బీఫారాలు తమ వర్గానికి ఇవ్వలేదని ఒకరిపై ఒకరు రగిలిపోతూ ఉండడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లు సమాచారం. ఎన్నికల్లో సీటు దక్కని బీఆర్ఎస్ నేతలు తమ అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తం చేయడం పార్టీ శ్రేణుల్లో ఆందోళన స్పష్టంగా తేలిపోతుందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, కరీంనగర్, పాలమూరు జిల్లాల్లో టికెట్ల పంచాయతీలు తీవ్రంగా కలకలం సృష్టిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీల్లో టికెట్ల విషయంలో నేతల మధ్య విభేదాలు బయటపడుతున్నాయి. టికెట్లు ఇవ్వలేదని కొంతమంది సీనియర్ నేతలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమకు టికెట్లు ఇవ్వకుండా మోసం చేశారని ఇన్ఛార్జీల ముందు ఆందోళనలను తెలిపారు. ఇక నిరసన తీరుగా కొన్ని చోట్ల ప్రచార పత్రాలు, పోస్టర్లు చించబడినట్లు నిప్పంటించిన ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ లో కీలక పాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఇంటి వద్ద కరపత్రాలు విసిరి నిరసన వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా పలు మున్సిపాలిటీల్లో టికెట్లు రాని నేతల అసంతృప్తి తీవ్రంగా ఉంది. ఈ పరిణామం పోలింగ్ రోజు వారి పాత్రపై కూడా పెద్ద చర్చను రేపుతుందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు పార్టీ అంతర్గత విభేదాలు, టికెట్లు దక్కని నేతల అసంతృప్తులు, ఆందోళనలు గులాబీ నాయకత్వాన్ని టెన్షన్ కి గురి చేస్తున్నాయి. మరోవైపు కవిత రూపంలో ఎదురు చూస్తున్న సమస్యలతో పార్టీ నేతలు సతమతమవుతున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నారు. జాగృతి జనం యాత్రలో కవిత బీఆర్ఎస్ పార్టీ నేతలు, స్థానిక ఎమ్మెల్యేలపై తప్పిదాలను ఎండగట్టింది. ఆ సమయంలో కొంతమంది గులాబీ నేతలు ఆమె విమర్శలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అయితే ఆమె రాజకీయంగా ఎదిగితే గులాబీ పార్టీకి నష్టం కలిగే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని కౌంటర్ వ్యాఖ్యలను చక్కగా ఏర్పాటు చేసినట్లు పార్టీ అంతర్గతంగా చర్చ జరుగుతుంది. కుటుంబం కవితను ఒంటరి చేసిందనే ప్రచారంతోనే బీఆర్ఎస్ కు జరగాల్సిన నష్టం ఇప్పటికే మొదలైందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక కవిత సారథ్యంలోని తెలంగాణ జాగృతి నేతలు ప్రధానంగా మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, సుల్తానాబాద్, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో బరిలో ఉన్నారు. వీటితో పాటు మరో 35 మున్సిపాలిటీల్లో కూడా వారు పోటీ చేస్తున్నారు. వీరిలో చాలా మంది ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ తో పొత్తు పెట్టుకుని ఆ పార్టీకి చెందిన సింహం గుర్తుతో పోటీ చేస్తున్నట్టు సమాచారం. ఈ పరిణామం బీఆర్ఎస్ గెలుపు అవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందన్న భయంతో గులాబీ శ్రేణులు వెంబేలెత్తుతున్నాయి. కవితకు వెళుతున్న ఓట్లు ఎక్కువగా బీఆర్ఎస్ ఓట్లేనని, దాంతో ఎన్నికల ఫలితంపై భారీ ప్రభావం పడే అవకాశం ఉందని గులాబీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు చెప్పిన వారికే టికెట్లు ఇవ్వడంతో ఆయా మున్సిపాలిటీల్లో 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు మున్సిపల్ ఎన్నికల్లో
గెలుపు కష్టమేనని భావిస్తున్నారట. గులాబీ పార్టీ క్షేత్రస్థాయిలో సర్వే చేసిన తర్వాతే టికెట్లు కేటాయించినప్పటికీ గ్రౌండ్ లో అసంతృప్తి రావడానికి కారణమేంటని ఇప్పుడు విశ్లేషించే పనిలో ఉన్నారట. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పురపోరులో బీఆర్ఎస్ పార్టీ అనుకున్న లక్ష్యాలను సాధించకపోతే వచ్చే నష్టాలు అంచనా వేసి మరోసారి గ్రౌండ్ లో ఇబ్బందులు తొలగించి అభ్యర్థులను గెలిపించుకుని రావాలని కేసీఆర్ సీరియస్ అయ్యారట. మరోవైపు ఎన్నికల గంటల సమయమే ఉండటంతో ఓటర్లను మచ్చిక చేసుకునే అన్ని ప్రయత్నాలు ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు ప్రారంభించాయి. కొన్ని చోట్ల ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు ఆదివారం రోజు ఇంటింటికి మటన్, చికెన్, మద్యం పంపించి కుటుంబ సభ్యులతో ఇంట్లోనే వీకెండ్ చేసుకుని ఓట్లు మాత్రం మాకే వేయాలంటూ అభ్యర్థించారు. అధికార ప్రతిపక్ష పార్టీలు మురుగు, దోమలు, రోడ్లు, వానొస్తే మునుగుతున్న నగరాలపై మీదంటే మీదే తప్పంటూ దుమ్మెత్తి పోసుకున్నాయి. ఓటర్లు ఎవరికి తీర్పు ఇచ్చి అధికారం కట్టబెడతారో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఖ్యాతి కనెక్ట్స్.